ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇప్పుడు తప్పించుకుంది అంటే దాని అర్థం ఇంతకన్నా పెద్ద అవమానాన్ని అది ఫేస్ చేయడానికి. ఈసారి నేను కొట్టే దెబ్బకి దాని మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ లైఫ్ ఎందుకు అన్న అసహ్యం వేస్తూనే నాతో పెట్టుకున్నందుకు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి దూరంగా వెళ్ళిపోతాను, నన్ను వదిలే మాన్సీ అని రాధయ్య పడేలా చేస్తాను. ఈ మాన్సీ పగబడితే ఎంత ఘోరంగా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. వదినా, ఆ పల్లవి నిద్రలో కూడా నీ పేరే కలవరించేలా చెయ్యాలి వదినా. ఆవేశంలో అనడం కాదు వదినా, ఆ పల్లవి అహంకారాన్ని, నువ్వంటే లెక్కలేనితనాన్ని చావు దెబ్బ కొడతానని ఒక ఛాలెంజ్లా తీసుకో వదినా. ది గ్రేట్ మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ పల్లవి ద్వారా అందరికీ తెలిసేలా చేయాలి. ఈ సొసైటీకే ఒక గుణపాఠం కావాలి. బిజినెస్లో కానీ పర్సనల్లో కానీ నీ జోలికి రావాలంటే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టాలి వదినా. ఈ మాన్సీ అంటే ఫైర్, ముట్టుకుంటే స్మాష్ అవుతారని ప్రూవ్ చేస్తాను. Wow! Nice thought. ఈ ఐడియాకి రాధాకృష్ణుల గెటప్ ఎలా ఉంటుందో ఒకసారి ఫోటోస్ చూసి కన్ఫర్మ్ చేద్దాం. మెరుపులా మరి మరి మెరిసిన మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లో కెగిరిన నీతోనే ప్రతి నిమిషం అప్సరస లాంటి చిరునవ్వు, కుదురుండని అమృతం ఉలికే పెదవులు, ఏం చెయ్యనో కవ్వించే కళ్ళు, ప్రతి ఉదయం మొదలై మత్తెక్కించే చూపు. నిదరుండదే నీ వల్లే ఏం చెయ్యను, ఆహా, ఏం చెయ్యను. నీ చారడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, నీ మత్తులో మళ్ళీ పడిలేస్తూ ఉన్నా. నీ చారడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, నీ అల్లుడు ఏంటే ఘోరం? ల్యాప్టాప్ని కిస్ చేస్తున్నావేంటి అల్లుడు? ఎంత కరువులో ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. ఆ అమ్మాయి నన్ను హంట్ చేస్తుంది మామా. అయస్కాంతంలా నన్ను తన వైపే లాగేసుకుంటుంది. తన చూపులతో నా కాళ్ళు చేతులు కట్టిపడేస్తుంది మామా. ఎవరల్లుడు? అనుషనా పల్లవా?
సినిమా అంతా చూసి హీరోయిన్ ఎవరని అడుగుతావేంటి మామా? నీ సోల్మేట్ గురించి నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్నీ పజిల్స్ లాగా డాక్టర్స్ రైటింగ్ లా ఉంటే ఏం అర్థం అవుతుంది అల్లుడు? క్లారిటీగా ఎవరో చెప్పు. అనుష. అనుషనా? కన్ఫర్మ్ అల్లుడు? తనని చూసినా గుర్తొచ్చినా ఆ వైబ్రేషన్స్ నా గుండెని గిరిగింతలు పెడుతున్నాయి మామా. అంటే ఆ సోడా బుడ్డే కళ్ళద్దాల అమ్మాయి కాదనేగా? ఇంత క్లారిటీగా చెప్తుంటే ఆ సోడబుడ్డి దాని గురించి గుర్తు చేస్తావేంటి మామా? అది అది ఆ పల్లవేమో అనుకున్నా అల్లుడు. ఎలా అనుకుంటావు మామా? నేను తనని సేవ్ చేయాలని చూస్తే రివర్స్ లో తనని ఇంప్రెస్ చేయడానికి నేనే రౌడీల్ని అరేంజ్ చేశానని చెప్పి డ్రామా ఆడానని చెప్పి లాక్ కొట్టింది కదా. అల్లుడు నిజం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ టైంలో అపార్థం చేసుకోవడం సహజమే అనుకుని నేనే తిరిగి కొట్టకుండా వదిలేశాను. చాలా గొప్ప పని చేసావు అల్లుడు. పల్లవే అపార్థం చేసుకుంది. ఎందుకంటే ఆ రౌడీల్ని సెట్ చేసింది నేనే. నువ్వు చేసావా? అవును, నేనే చేశాను. నిన్ను ఛే! అబ్బా, చంపేశావు కదా మామా. నీ బుర్ర బ్రెయిన్ లో ఉందో మోకాళ్ళలో ఉందో అర్థం కావడం లేదు. నువ్వు చేసిన పనికి అది తిట్టడంలో కొట్టడంలో ఏం తప్పులేదు తెలుసా? అంటే నీ రైట్ సోల్మేట్ ని కనిపెట్టి నిన్ను ఫ్యామిలీ క్లబ్ లో నిలబెట్టాలనుకున్నాను. ఆ సంగతేదో అక్కడే చెప్పి చావచ్చు కదా. ఇదంతా రామాయణం జరుగుండేది కాదు కదా. నువ్వు నన్ను నిలబెట్టాలని చూడడం లేదు మామా, నిలువునా ముంచేయాలని చూస్తున్నావు. సారీ అల్లుడు. అనుష కూడా ఈ న్యూస్ చెప్పేసి ఉంటుంది కదా. నేచురలే కదా. ఆయన అక్కన తిడితే ఏ చెల్లి ఊరుకుంటుంది అల్లుడు? ఎప్పుడో చెప్పేసి ఉంటుంది. ఛే! టెన్షన్ పడగలడు. వెళ్ళి పల్లవికి సారీ చెప్పే. ఆ తర్వాత అనుషకి టచ్ లోకి వెళ్ళు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నిన్ను ఎన్నిసార్లు సారీ చెప్పంటావు? సారీ చెప్పడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సారీ అనేది 2 అక్షరాలే కావచ్చు, కానీ అది ఎదుటి మనిషికి చెప్పాలి అంటే లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందా తెలుసా నీకు? ఇక్కడ క్యాలిక్యులేషన్స్ సిద్ధాంతాలు పనిచేయవలడు. కృష్ణుడు అంతటి వాడే భార్యని ప్రసన్నం చేసుకోవడానికి సత్యమామ కాళ్ళు పట్టుకున్నాడు. స్ట్రైట్ గా పాయింట్ చెప్పమామా. అనుషకి క్లోజ్ అవ్వాలంటే పల్లవికి సారీ చెప్పి తీరాల్సిందే. లేదంటే తన అక్కని ఇన్సల్ట్ చేసిన నిన్ను అనుష దగ్గరికి రానివ్వదు. సో నీకు సోల్మేట్ కావాలన్నా, యాడ్కి హీరోయిన్ కావాలన్నా సారీ శరణం. అయినా ఆ పల్లవికి సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా మామా? అందాన్ని పొగిడితే పడనే ఆడది లేదు, మగాడు సారీ చెప్తే లైన్లోకి రాని ఆడది ఉండదు. జరిగిన దాని గురించి మర్చిపో. ఏం చేస్తే నీ పని సక్సెస్ అవుతుందో అదే ఆలోచించాలడు. కొత్తగా పరిచయం అయినా సరే పెళ్లికి చీరలు పెడుతున్నారు. నీ మనసు చాలా మంచిది పల్లవి. మా శిల్ప అక్క ఫ్రెండ్వి కదా ఆంటీ. పైగా మా ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. మీరు మా బంధువులే. అమ్మమ్మా, ఈ సారీ చూడు, వైజాగ్ పిన్నికి బాగుంటుంది. బాగుంది. అలాగే మీ కాకినాడ అత్తయ్య కూడా చూడమ్మా. ఇది శిల్ప అక్కకి బాగుంటుంది కదా. అవునమ్మా, సత్యనారాయణ పూజకి కట్టుకోవడానికి బాగుంటుంది.
చీర నీకు లక్షణంగా ఉంటుంది. చూడు పల్లవి. ఇది నాకన్నా అనుషక్ బాగుంటుందమ్మమ్మా. అనుష, అనుష, బోటిక్ నుంచి శారీస్ తెచ్చాను. నా బ్లౌజెస్ తెచ్చావా? చెప్తే తెచ్చేవాడిని, కానీ నువ్వు చెప్పలేదుగా. అదేంట్రా, మా ఇద్దరివి ఒకే బొటీక్లో ఇచ్చాం కదా. అనుషవి తెచ్చినప్పుడు నావి కూడా తీసుకురావాలన్నా మినిమం కామన్ సెన్స్ లేదా? లేదు. అయితే ఏంటి? చూసావా అమ్మమ్మ, వీడెంత పార్షియాలిటీ చూపిస్తున్నాడు. అనుష ఏం చెప్తే అది చేస్తాడు, నాకు మాత్రం చేయడు. వీడికి బాగా హెడ్ వెయిట్ ఎక్కింది. నీకే హెడ్ వెయిట్ కాబట్టే నాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. నువ్వు టూ మచ్ చేస్తున్నావు. కార్తీక్, పల్లవి చెప్పిన చెయ్యొచ్చు కదా, ఎందుకు దాంతో గొడవ? అనుష ట్రూ ఫ్రెండ్లా రిక్వెస్ట్ చేస్తుంది బామ్మ. తను ఏది అడిగినా జాబ్ వదిలేసైనా సరే చేసి పెట్టాలనిపిస్తుంది. పల్లవి బాస్లో ఆర్డర్ వేస్తుంది, అందుకే చేయబుద్ధి కాదు. ఏంట్రా, నేను ఆర్డర్ వేస్తానా? పని దొంగవ్రా నువ్వు. పళ్ళు రాలగొడతా నన్ను కమెంట్ చేస్తే. అబ్బా, టామ్ అండ్ జెర్రీలో గొడవ పడ్డం ఆపండ్రా. సర్లే, ఏడోకు, తీసుకొస్తానులే. అక్కర్లేదు, నా కోసం ఏమీ చెయ్యకు. అన్నీ అనుషకే చెయ్యి. అమ్మయ్య, ఎక్కడ ఓకే అంటావేమోనని టెన్షన్ పడ్డా. బాయ్. సర్లేమ్మా, వాడితో గొడవ ఎందుకు, వదిలే. మీ మావికి చెప్పు, ఇంటికొచ్చేటప్పుడు తీసుకొస్తాడు. ఉం? ఆ, నేను శిల్ప వాళ్ళమ్మకి కాల్ చేసొస్తాను, నువ్వు సెలెక్ట్ చేస్తూ ఉండు. పల్లవి, కార్తీక్ ఏమైనా కవర్ ఇచ్చాడా? ఇచ్చి వెళ్ళాడు. ఇంకా ఏమైనా మర్చిపోయావేమో కాల్ చేసి చెప్పు, తెచ్చిస్తాడు. ఫ్రెండ్ మీద అలా సెటర్లు వెయ్యకూడదే పాపం. మీ ఇంట్లో అందరూ భలే ఉన్నారు పల్లవి. చూడముచ్చటేస్తుందంటే నమ్ము. శిల్ప ఈ ఇంటికి రావడం అదృష్టం చేసుకుందనే చెప్పాలి. ఇది నచ్చిందా మీకు? అబ్బే, అంత గొప్ప కలర్ ఏం కాదు, ఇంకోటి చూద్దాంలే. అమ్మమ్మా, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అను, ఫ్రెండ్ని కలవడానికి అంతగా రెడీ అయి వెళ్ళాలా? పెళ్లి కూతుర్లో రెడీ అయ్యావేంటి? అబే, నార్మల్ గానే రెడీ అయ్యాను, కానీ నీకే ఎందుకో స్పెషల్ గా కనిపిస్తున్నాను పల్లవి. స్పెషల్ కాదు, నీ ఫేస్ లో సంథింగ్ స్పెషల్ కనిపిస్తుంది. అది ఏంటా అని చూస్తున్నా. కొత్త పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నానంటావా ఏంటి? అది ఇప్పుడు కుదరదులే, ఎందుకంటే మావయ్య పెళ్ళవ్వాలి, ఆ తర్వాత నీ పెళ్లి జరగాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అప్పుడు నా పెళ్లి జరుగుతుంది. అంతవరకు అసలు అనుష పెళ్లి కూతురే కాదు. నీకు చాలా క్లారిటీ ఉంది. కంగారు పడకక్క, నీకన్నా ముందు పెళ్లి చేసుకోనులే. నేను మళ్ళీ వస్తానమ్మమ్మా. తొందరగా వచ్చే, పనుంది. సరే. ఉం. అమ్మమ్మ, ఈ చీర బాగుంది కదా, డిజైన్ వర్క్ డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది పల్లవి. ఇది కట్టుకుంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. చీర బావుంది పిన్ని, కానీ ఆ చీర పల్లవికి బాగోదు. అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఆ సోడా బుడ్డి కళ్ళద్దాల అలవాటు ఉంది కదా, దాంతో చీర అందమే పోతుంది. మానస, ఎందుకలా మనిషి కన్నా చీర గొప్పది అన్నట్టు చెప్తావు?
అయ్యో నా మాటని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు పిన్ని. మన గ్లామర్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలి, మేకప్ ఉండాలి, మ్యాచింగ్ ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. అలా 1-2 సార్లు చూసుకుంటాం కదా, అలానే పల్లవికి ఈ చీర బాగోదు, మ్యాచ్ అవ్వదు పిన్ని. ఆంటీ, ఈ శారీ మీకోసమే సెలెక్ట్ చేశాను. ఈ కలర్ అంటే మీకు చాలా చాలా ఇష్టమని శిల్ప అక్క చెప్పింది. నిజమా ఆంటీ? పెళ్లిలో ఇది మీకివ్వటానికే సెలెక్ట్ చేశాను. ఈ శారీలో నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావా ఆంటీ? ఈ చీర కడితే చీరకే అందం వస్తుంది. ఇట్స్ ట్రూ ఆంటీ. నేను చీర నీకు బాగోదని కామెంట్ చేసినా మనసులో ఏ కల్మషం లేకుండా నా కోసం ప్రెజెంట్ చేస్తున్నావంటే నీది చాలా గొప్ప మనసు పల్లవి. నిన్ను బాధ పెట్టేలా, నీ మనసు కష్టపడేలా మాట్లాడాను. సారీ. ఆంటీ ఆగండి ఆంటీ. మీ అన్నయ్య కూతుర్ని ఆట పట్టిస్తారు కదా, అలాగే నన్ను కూడా సరదాగా కమెంట్ చేశారు అనుకుంటాను. ఫీల్ అవ్వకండి. ఏది చిన్న స్మైల్ ఇవ్వండి. నవ్వండి ఆంటీ. లక్ష్మీదేవిలా ఉన్నారా ఆంటీ? ఈ చీర కడితే 10 సంవత్సరాల వయసు తగ్గినట్టు అనిపిస్తుంది. పిన్ని, మీ పల్లవి ఏ ఇంట్లో అడుగు పెడుతుందో కాని ఆ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. నిన్ను చేసుకోబోయేవాడు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప నిన్ను భార్యగా పొందలేడు. పల్లవి 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 ఆవిడ నిన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడినా సరే చీరిచి కాంప్లిమెంట్స్ ఇస్తావా? ఏ నిన్ను అవమానించినందుకు మొహం మీద 4 చీవట్లు పెట్టొచ్చుగా. ఎవరో ఏదో అన్నారని మనకున్న అందం పోతుందా చెప్పు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ అభిప్రాయం ఏదైనా కావచ్చు, అది నాకు అనవసరం. నేను సారీ కడితే బ్యూటిఫుల్ గా ఉంటానని నువ్వే కదా అంటావు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అది చాలు. నీ దగ్గర ప్రతిదానికి రీజన్ ఉంటుంది. అది చెప్తే క్వశ్చన్ కూడా వేయాలనిపించదు. భలే మ్యాజిక్ చేస్తావే. అంకుల్ ఇందాక కాల్ చేశారు. రేపు గుడికి రమ్మన్నారు. సరే వెళ్దాం. హాయ్ సోల్మేట్, నేనొచ్చేసా. కమ్ అవుట్ బేబీ. అల్లుడు, సిగ్నల్స్ నీకొచ్చాయి గాని అటువైపు ఇంకా వచ్చినట్టు లేవు. బీ పాజిటివ్ మామా. అది ఓ పాజిటివ్ అల్లుడు. నువ్వు గోకే ఆంటీ గురించి చెల్లికి చెప్పమంటావా? బీ పాజిటివ్ అల్లుడు. నో నెగటివ్ టాక్స్. మీ చెల్లికి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు చెప్పు. నీ సోల్మేట్ ని కలుద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? అల్లుడు, అన్ని వేళల క్లాస్ పనికిరదలడు. అప్పుడప్పుడు మాస్ టచ్ కూడా ఇస్తుండాలి. జస్ట్ ఫాలో మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? ఒకసారి బయటికి రండి. చాలా ముఖ్యమైనది మాట్లాడాలి. నా పరువు తీస్తున్నావు కదా మామ, నువ్వు సైలెంట్గా ఉండు. నేను మేనేజ్ చేస్తాను కదా.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే అందరూ మన గురించి ఏమనుకుంటారు? ఒకసారి ఆలోచించారా? వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? ఏం రచ్చ చేస్తారో ఏంటో. హాయ్ బామ్మా, బాగున్నారా? ఏయ్ ఆగండి, పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చేసారేంటి? అవతలికెళ్ళండి. బామ్మగారు, మేం మేఘనా ఇండస్ట్రీస్ వాళ్ళం. అలా చూస్తున్నావేంటి అల్లుడు? సిగ్నల్స్ వస్తున్నాయి మామా. సిగ్నల్సా? ఎటు నుంచి అబ్బా? ఇది పట్టుకో మామా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.